నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్. ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఎక్కువైపోతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండే కాదు, అన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గొడవల్లోనే ఉంటున్నాయి. చాలా మటుకు ట్రబుల్స్ చూస్తున్నాం. సో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు జరుగుతుంటే ఈ డాక్టర్లు, చదువుకునే వాళ్ళు, సైంటిస్టులు ఊరుకోరుగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏదో రకంగా దీని నుంచి బయటపడచ్చా అని. ఒకటి, సైన్స్కి లేకపోతే అడ్వాన్స్మెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కనిపెడుతూ ఉంటాము, మళ్ళీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కనిపెడుతూ ఉంటాము, ఇంకో సమస్య వస్తుంటుంది. అలాగా సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఆలోచించే విధానం గురించి తెలుసుకుంటే, ఒక హస్బెండ్కి నీట్గా ఉన్న హౌస్, నీట్గా ఉండి అన్నీ సర్దేసుకుంటే మోటివేషన్ ల్యాక్ అయిపోయి ఏమాత్రము సక్సెస్ కానట్టుగా అనిపిస్తుందంట. కానీ ఒక వైఫ్కి ఇల్లు గనక డిస్టర్బ్డ్గా ఆర్ నీట్గా లేకపోతే వాళ్ళ బాడీ లోపల స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజోల్స్ రిలీజ్ అయ్యి, నీట్గా లేని ఇల్లుని చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో కార్టిజోల్స్ రిలీజ్ అయ్యి, అయ్యో నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది, అయ్యో ఏమీ నీట్గా లేదే అనే ఆలోచనతో ఉంటారంట. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. హస్బెండ్కేమో ఇల్లు నీట్గా ఉంటే ఏదో అకంప్లిష్ చేయట్లేదు, ఏదో సాధించట్లేదు, ఏదో మిస్ అవుతోంది అనే దాంట్లో ఉంటారంట. వైఫ్స్కి జనరల్గా నీట్గా ఉండకపోతే, ఇల్లు నీట్గా ఉండకపోతే ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు కామన్. ఎందుకు అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళలా పనిచేస్తుంది. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాక ఒక కామన్ గ్రౌండ్ పాయింట్కి వచ్చి అక్కడ నుంచి డీల్ చేయడం చాలా కష్టాల నుంచి దాటిచ్చేస్తుంది. చాలా మటుకు ఈ చిన్న సైంటిఫిక్ రీజనింగ్ అర్థం కాక, మా ఆయనని కావాలని చెప్తే ఇల్లంతా పాడు చేస్తాడండి, కావాలని చేస్తారండి అనేటట్టుగా గొడవలు అవుతుంటాయి. వెల్, ఈ స్టడీ జరిగింది అబ్రాడ్లో, వెస్టర్న్ కంట్రీలో అయినా ఇది ఇప్పుడు ఇక్కడికి కూడా పాకుతోంది. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చే అన్ని రకాల వెస్టర్న్ అనారోగ్యాలతో పాటు ఇలాంటి రోగాలు కూడా వస్తున్నాయి. వేర్ వెస్టర్న్ ఐడియాలజీతో నేను కూరగాయలు తీసుకొస్తే నువ్వు తరిగి పెట్టాలి, నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తే నువ్వు పైకి వెళ్ళి ఆరేయాలి, నేను ఇల్లంతా క్లీన్ చేస్తే నువ్వు పిల్లల్ని బయటకు తిప్పాలి. ఇలాగా లెక్కలు వేసుకుంటూ లైఫ్ గడుపుతూ ఉంటున్నారు. నేనంటాను, లెక్కలు వేసిన దాంతో పాటు కాస్త ప్రేమని, కాస్త ఇద్దరి మీద ఆప్యాయతని, ఇద్దరి వర్క్, అరే ఇద్దరు కష్టపడుతున్నాం మన ఫ్యామిలీ కోసం అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ని జనరేట్ చేసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండాలి అంటే ఇద్దరూ కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అప్రిసియేషన్, లెక్క కాదు. ఎందుకంటే మీరు లెక్క వేసినన్ని రోజులు నువ్వు చేయలే కదా అంటే నువ్వు చేయలే కదా, నువ్వు అది చేయలే కదా అంటే నేను ఇది చేయలే కదా అని మీకు మీరే గొడవలు పెట్టుకునే ఛాన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా రిలేషన్షిప్లోకి రాకూడదు. అందుకే మన పూర్వీకులు ఎంత తెలివిగా ఆలోచించారంటే, ఒక మొత్తం సెక్టర్ నీది, ఒక మొత్తం సెక్టర్ నీది, మధ్యలో రావద్దు, ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఓకే, బయటంతా నేను చూసుకుంటానా, లోపలంతా నువ్వు చూసుకో, ఇల్లంతా నువ్వు చూసుకో అనేటట్టుగా మనం ఒక టైప్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇద్దరి మైండ్ సెట్ని అర్థం చేసుకుంటే, ముగ్గురు గల నీట్నెస్గా లేకపోతేనే వాడి మైండ్ కొంచెం కూల్ అవుతుందేమో, సో దాన్ని మీరు కాంపెన్సేట్ చేయాలి. ఎప్పుడైనా వైఫ్ అలా స్ట్రెస్ పడుతుంది అనుకోండి, మీరు కాంపెన్సేట్ చేయాలి. అలాగా ఇద్దరూ మ్యాచ్ చేసుకోకపోతే వైఫ్కి హస్బెండ్కి మధ్యలో గొడవలు సిల్లీ విషయాలకి పెరిగిపోతుంటాయి. ఓకే, ఇది వన్ థింగ్. సెకండ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వస్తున్న ముఖ్య కారణము ఫోన్ ఇవ్వట్లేదు, చూపించట్లేదు, లేదా ఎంతసేపు ఫోన్లోనే ఉంటున్నాడు. ఇదొక టాప్ రీజన్ ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతున్నాయంటే, ఆయన ఫోన్ లాక్ చేసేసుకుని నాకు ఇవ్వడు, లేదా ఇచ్చినా కూడా క్విక్గా ఫోన్ తీసేసుకుంటాడు, ఎంతసేపు ఫోన్లోనే ఉంటాడు. ఈ మూడు చాలా కామన్గా ఫోన్ గురించి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేది. సో దీనికి ఒక బ్రేక్అవుట్ పాయింట్ పెట్టుకోవాలి, వేర్ ఇద్దరూ కూడా ఒక చోటకొచ్చి కాంప్రమైజ్. రైట్, డిన్నర్ టైంలో నేను ఫోన్ చూడను, ఇద్దరు ఒప్పుకోగలగాలి. ఓకే, మిగతా టైంలో మీ ఇష్టం. ఆర్ నేను పొద్దున పిల్లలతో ఒక 1 అవర్, సాయంత్రం 1 అవర్ నేను పిల్లలకి టోటల్గా డెడికేట్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఎప్పుడు నెవర్ ప్రెషరైజ్ పీపుల్. ఇది వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ చాలా కామన్గా జరిగేది చెప్తున్నాను. ఎప్పుడు కూడా
మీ హస్బెండ్ని ఫోన్ చూపించమని కానీ వైఫ్ని ఫోన్ చూపించమని కానీ ప్రెషరైజ్ చేయకండి. ఎందుకంటే ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్. నీకు తెలియకుండా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే బయటకెళ్ళి కూడా చేసుకుని రావచ్చు. ఓకే, సో మోసమే చెయ్యాలి అనుకున్నవాడు నువ్వు ఫోన్ చూసినా చూడకపోయినా మోసం చేస్తాడు. మోసం చెయ్యాలి అనుకునే ఆవిడ నువ్వు ఫోన్ చూసినా చూడకపోయినా మోసం చేస్తాడు. అది మైండ్లో పెట్టుకుని ఫోన్ చూపించలేదు కాబట్టి ఏదో జరిగింది, ఫోన్ చూపించలేదు కాబట్టి ఏదో జరిగింది అని అనుమానముతో మీకు మీరుగా గొడవలు పెంచుకోవద్దు. చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఫోన్ కంటే నేను ఇంపార్టెంట్ అయ్యేలా నేనేం చేయగలను అని గనక మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ ఫోన్ పక్కన పెట్టి మీ దగ్గరికి వస్తారు. ఫోన్ కంటే మీరు ఇంపార్టెంట్గా ఎలా మారగలరు అన్నది ఆలోచించండి. ఎవరు చెప్పలేరు. ఇది నాకు చాలా మంది కాల్ చేస్తారు, ఎలా అని. అది ఎవ్వరూ చెప్పలేరు. అది బ్రహ్మ పదార్థం. మీరే ఆలోచించుకోవాలి. దట్ నా మొగుడు కానీ నా భార్య కానీ నేను పక్కనుంటే ఫోన్ వద్దు, నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్ అనేటట్టుగా ఎలా చేసుకోగలను. ఎప్పుడు నసబెట్టి గొడవ పెట్టి ఎప్పుడు ఊరికి అది తిట్టి ఇది తిట్టి అలా ఉండాలి ఇలా ఉండాలి అని పెట్టుకోదు. అందుకే 3rd రూల్ వస్తుంది, నో రూల్ డే. ఒక రోజంతా మీ ఆయన ఏం చేసినా రూల్ పెట్టకండి. అలా ఎందుకు చేసావు, ఇలా చేయి, ఇలా ఎందుకు చేసావు, అలా చేయని. నో రూల్ డే. హస్బెండ్కి కూడా అదే లెక్క. నో రూల్ డే ఫర్ డే ఇన్ ఎ వీక్. ఒక రోజున, వారం అంతట్లో ఒక రోజున నో రూల్స్. ఆ రోజు ఎలా ఉన్నా సరే ఇలా ఉండొచ్చు కదా అని అడ్వైజులు ఇచ్చి, నేను చాలా తెలివి మగమహారాజుని అని చెప్పి తెలివితేటలు వాడి అడ్వైజులు ఇచ్చి అవసరము లేకుండా నో రూల్ డే అనేది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సరే కొన్నిసార్లైనా అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. గొడవలు పెట్టుకోనవసరం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుని కరెక్షన్లు చేసుకోనవసరం లేదు అనే దాంట్లోకి వస్తారు. దీంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్, ఒక స్టేజ్ వచ్చాక, ఇంట్లో పిల్లలు వచ్చేసాక మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. కాబట్టి పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు చెడు మాటలు తిట్టుకోవద్దు, గొడవలు పెంచుకుంటూ పోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కొంతమంది ఫైనాన్షియల్ రిస్క్లో కూడా పడుతున్నారు. సో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్లీ ఇద్దరు సౌండ్గా ఉండాలి. ఇద్దరు డబ్బు నా దగ్గర ఉంటుంది నీ దగ్గర డబ్బు ఉండదు అని ఎవరి మీద చేయకూడదు. ఫైనాన్షియల్లీ ఇద్దరు ఈక్వల్ లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒకవేళ ఒకళ్ళ దగ్గరే డబ్బు ఉండేసరికి నన్ను మోసం చేసేస్తాడేమో ఆర్ చేసేస్తుందేమో, డబ్బంతా ఆయన పేరు మీదే ఉంది ఆర్ ఆమె పేరు మీదే ఉంది అని గొడవలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకంటే మొత్తం జగత్తంతా డబ్బుమయంగా మారిపోయింది కాబట్టి డబ్బు 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 అని పరిగెడుతున్నారు. కాబట్టి ఈక్వల్గా డబ్బుని పెట్టుకోవడం, ఫైనాన్షియల్లీ బోత్ స్టేటస్లో మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తే ప్లీజ్ హెల్ప్ తీసుకోండి. ఒక కౌన్సిలర్ కానీ, ఒక లైఫ్ కోచ్ కానీ, లేకపోతే ఒక లీగల్ హెల్ప్ కానీ కంపల్సరీగా తీసుకుని మాట్లాడుకోండి. కొన్నిసార్లు మన తెలివి పని చేయదు. కొన్నిసార్లు మనం చేసేది మన మైండ్ మనతో మాట్లాడించే మాటలు కొన్నిసార్లు హర్ట్ చేస్తాయి పీపుల్ని. ఇది జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఇలాంటి గొడవలు వస్తుంటే వాస్తు ప్రకారంగా కొన్ని కరెక్షన్స్ చేసుకోండి. కొత్త ఇంటికి మారారు, అక్కడ మారిన దగ్గర నుంచి గొడవలు జరుగుతున్నాయంటే ఎక్కడో ఆగ్నేయం సైడో లేకపోతే ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉంటే ఇట్లాంటి సడన్ గొడవలు వస్తుంటాయి. సో వాస్తు చెక్ చేయించుకోండి కంపల్సరీ. అట్ ద సేమ్ టైం ఒక్కసారి చక్రం వేసుకుని చూడండి. కొన్నిసార్లు కొన్ని పీరియడ్ షిఫ్ట్ వల్ల, కొన్ని టైం పీరియడ్స్, కొన్ని గ్రహ పీరియడ్స్ మారడం వల్ల తెలియకుండానే గొడవలు పెంచుకుంటూ చిన్న సమస్యని పెంచుకుని పెద్ద చేస్తాం. సో అది కూడా బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. ఇలా గనక మీరు ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ విల్ బి కొంచెం స్మూత్గా వెళ్తుంది. అండ్ ఎప్పుడు ప్రేమని గౌరవాన్ని ఫోర్స్ చేయొద్దు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోండి. మీరు మీ లైఫ్ని ఆనందంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇది మీరు ఫాలో అవ్వగలిగితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కొంచెం తగ్గి బెటర్ అవుతుంది. అండ్ కష్టమే, కొన్నిసార్లు చాలా కష్టమే. ఎంత చెప్పినా కొంతమంది మారరు, మొండిగా ఉంటారు. అలా గనక ఉంటే గట్టిగా నిలబడి పోరాడడం కూడా రావాలి. ఓకే, హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.